అందరికీ నమస్కారం. వారధి వారాహి వార్తలు విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏ వార్తలు వచ్చాయన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏం రాశారో తెలుసుకుందాం. రైల్వే జోన్పై తాత్సార్యం, ముడసర్లలో భూములు కేటాయించిన ప్రారంభం కాని పనులు, అవి వాటర్ బాడీస్ అంటూ వంక. వాటర్ వర్క్స్కు చెందిన భూములే తప్ప వాటర్ బాడీస్ కాదని స్పష్టత ఇచ్చిన జేవీఎంసీ. అక్కడ జోనల్ కార్యాలయం నిర్మాణానికి అంగీకారం తెలిపిన రైల్వే అధికారులు. ఈలోగా గిరిజన విశ్వవిద్యాలయంలో మరొక చోట కార్యకలాపాలు ప్రారంభించలేరా అంటూ ఇక్కడ రాసుకొచ్చారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించిన మూడేళ్లు దాటిపోతుంది. సరి అయిన భూమి ఇవ్వలేదని వంకలు పెడుతూ కేంద్రం పనులు ప్రారంభించడం లేదు. జీవీఎంసీ ముడసర్లలో 52 ఎకరాల భూమిని చాలా కాలం క్రిందటమే కేటాయించింది. అందులో అక్రమదారులు ఉన్నారని, వారు రానివ్వడం లేదని రైల్వే అధికారులు చెప్తే జీవీఎంసీ అధికారులు వారిని ఖాళీ చేయించారు. ఆ తరువాత ఆ భూముల నిర్మాణానికి అనుకూలంగా లేవని, అందులో సగం వాటర్ క్యాచ్మెంట్ ఏరియా 10లో ఉన్నాయని, అటువంటి చోట నిర్మాణాలు చేపట్టలేమని, ప్రయత్నం భూములు ఇవ్వాలని రైల్వే అధికారులు కోరారు. అయితే జీవీఎంసీ అధికారులు దీనిపై పూర్తి స్పష్టత ఇచ్చి వచ్చినట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వంలో విశాఖ రైల్వే జోను వచ్చి తీరుతుంది అన్నది ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం. అయితే ఎప్పుడో మేము భూములు ఇచ్చినప్పటికి కూడా రాలేదు అన్నది ఇక్కడ వీళ్ళు రాశారు. అంటే ఏంటి, ఆర్లోవలో రైల్వేకి సంబంధించి భూమి ఇచ్చినప్పటికి కూడా ఎందుకో నాంచుడి ధోరణి చేస్తున్నారు తూర్పు కోస్తా రైల్వే వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం అన్నది ఇక్కడ ఈ సారాంశంగా ఉంది. కష్టాల్లో ఉక్కు. ఈ ఉక్కు కష్టాలు ఎప్పుడు తీరుతాయి? జీతాలు సక్రమంగా అందడం లేదు. 3 బ్లాస్టర్లో 2 నిలిపేస్తున్నాం, 1 మాత్రం వర్క్ చేస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ ఈ వార్త సారాంశంగా ఇక్కడ ఉంది. జల వనరుల శాఖకు 44.05 కోట్ల నష్టం. ఈ మొన్న కురిచినటువంటి వరదలకి వరద వీటికి జలవనరుల శాఖకు దాదాపు 44.5 కోట్లు నష్టం వాటిల్లింది అని చెప్పి వీళ్ళు ఇక్కడ ఈ వార్త రాశారు. ఇసుక నీళ్లు 2 డిపోల్లో కూడా ఖాళీ అయిపోయాయి. విశాఖ జిల్లాకు సంబంధించి 2 డిపోలే, ఒకటి అగనంపూడి, 2 ఇక్కడ మన భీమిలి నియోజకవర్గంలో ఒకటి. ఈ 2 డిపోలు ఖాళీ అయిపోయాయి. శ్రీకాకుళం నుండి తెప్పిద్దామంటే వర్షం కారణంగా అక్కడ నుండి ఇక్కడికి దిగుమతి చేసుకోలేకపోతున్నారు. అలాగే ఇటు తూర్పుగోదావరి జిల్లా నుండి తీసుకురావాలంటే ఎక్కువ వ్యయ ప్రయాసాలు అవుతాయి అన్నది ఆలోచనతో ఉంది. అందుకు మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఇసుక లభ్యం కాక నిర్మాణదారులకు కష్టాలు మొదలయ్యాయి అన్నది సారాంశం. వీళ్ళు పోరు వాళ్ళు రారు. జీవీఎంసీలో జోనల్ కమిషనర్ల బదిలీపై అయోమయం. గత నెల 30న బదిలీ అయిన ఇప్పటి వరకు రిలీవ్ కాని వైనం, ఇంకా రిపోర్ట్ చేయని కొత్త జెడ్సీలు, బదిలీ ఉత్తర్వులు సవరించే అవకాశం ఉందని ప్రచారణ. విశాఖపట్నం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కొద్ది రోజుల కిందట జరిగిన బదిలీలపై అయోమయం నెలకొంది. జీవీఎంసీ పరిధిలోని కొంతమందికి, అంటే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో కొన్ని బదిలీలు జరిగాయి జెడ్సీకి, జోనల్ కమిషనర్లకి. అయితే జోనల్ కమిషనర్లు ఎక్కడి నుంచో రావాల్సిన వాళ్ళు ఇక్కడికి రావటం లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళడం లేదు. కాబట్టి ఈ కమిషన్ ట్రాన్స్ఫర్ల పరిస్థితి ఏంటి అన్నది, కమిషన్ బదిలీపై అయోమయం నెలకొంది అని చెప్పి ఒక వార్తని వీళ్ళు రాశారు. ఇక ఇక్కడ ఒక చిన్న బాధాకరమైనటువంటి వార్త. సాయిరాం పార్లర్ యజమాని సత్యనారాయణ అఠాన్ మరణం. ఆళ్ళూరి సత్యనారాయణ గారు హోటల్ అసోసియేషన్కి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఈయన దాదాపు ఒక 40 ఏళ్లుగా విశాఖపట్నంలోపే వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. హోటల్స్ రంగంలో సాయిరాం పార్లర్ అంటే ఎవరికి తెలియంది కాదు. అయితే ఈయనకి బాగాలేదని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఒక 3 రోజుల క్రితమే జాయిన్ చేశారు. మొన్న రాత్రి ఈయన హఠాన్ మరణం పొందారు, సడన్గా చనిపోయారు అని కుటుంబ సభ్యులు తెలియజేశారు. నిన్న ఆయన అంత్యక్రియలు జరిగినట్టున్నాయి. ఒక భార్య, 2 పిల్లలు ఈయనకి ఉన్నారు. ఇది కొంత బాధాకరమైన విషయమే. 13న జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ సమావేశం 13వ తేదీ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. 10 అనుకున్నాం, ముందు 4 అనుకున్నప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాలయాలు ఉన్న 10వ తేదీకి జీవీఎంసీ కమిషనర్ ఇక్కడ లేకపోవడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మళ్ళీ వాయిదా వేయడం జరిగింది. 13వ తేదీన జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఉంటుంది అన్నది ఇక్కడ ఈ వార్త సారాంశంగా వీళ్ళు ఇక్కడ రాసుకొచ్చారు. ఇక పంచగ్రామాల భూ సమస్యకు పరిష్కారం. ఈ పంచగ్రామాల సమస్య ఎన్నో ఏళ్లగా ఉంది.
ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమస్య పరిష్కరించేందుకు పాములు కదుపుతున్నారు. అప్పటికే అధికారులకు పంపించారు. అక్కడ ఉన్నటువంటి ఈవో శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో ఇక్కడ ఇదంతా చూపించడం జరిగింది. ఏదో ఒక ఫోటో వేశారు. మొత్తం మీద ఈ సమస్య ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు ఇక్కడ సారాంశంగా ఉంది. ఈనాడు దినపత్రిక నుంచి ఏ వార్తలు వచ్చాయన్న విషయాన్ని తెలుసుకుందాం. అమ్మో భేటలు. నగరంలోని నిత్యం రద్దీగా ఉండే శ్రీలానగర్ కాన్వెంట్ కూడలి మార్గంలో వంతెనపై వెళ్లిన తరువాత ప్రయాణికులు భయపడుతున్నారు. పలు చోట్ల బేటల వారిన నిర్మాణాలు చూసి హడలిపోతున్నారు. ఏ క్షణమైన బేటల వారిన నిర్మాణాలు పడిపోయవచ్చని ఆందోళన చెందుతున్నారు. చూశారు కదా, శ్రీలానగర్ నుంచి విశాఖ నగరానికి వచ్చేటటువంటి ఒక బ్రిడ్జి మొత్తం బేటలు వారిపోయింది. ఏ క్షణమైనా పడిపోతుందేమో అన్న భయంతో ఆ మార్గం ద్వారా రాకపోకలు సాగిస్తున్నప్పటికీ కూడా ఎంతో భయంతో అక్కడ రాకపోకలు సాగిస్తున్నారు అన్నది ఈ వార్త సారాంశంగా ఉంది. ఇప్పుడు అందరినీ వెంటాడుతున్నటువంటి ఒక సమస్య సైబర్ సమస్య. రాష్ట్రంలో అత్యధిక కేసులు విశాఖలోనే నమోదయ్యాయి. బాధితుల్లో యువత, ఐటీ ఉద్యోగులు, మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఈ సైబర్ నేరగాళ్ళు ఎలా ఉంది, ఇంకా 13 కోట్లు అక్కడే మోసపోయాయని తెలిసిన వెంటనే సైబర్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగారు. మొత్తం మీద చూస్తే అన్ని లక్షలు కోట్లలో వెంటనే ఇలా చేయండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ సైబర్ మోసానికి గురి అయితే 1930 నెంబర్కు కాల్ చేయండి. అప్పుడు మీకు అంటే డబ్బులు మీ అకౌంట్లో కట్ అయ్యాయని తెలిసిన వెంటనే మీరు 1930కు ఫోన్ చేస్తే ఆ డబ్బులు నిలుపుదల చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కొన్ని లేట్ అవుతున్న కొద్దీ డబ్బులు వేరే బ్యాంకులకు వెళ్ళిపోతే మేమేం చేయలేము అన్నది పోలీసులు చెప్తున్నటువంటి విషయంగా రాశారు. కులపతిని విస్మరించి నిబంధనలు ఉల్లంఘించి కృష్ణా వర్సిటీ నుంచి అధ్యాపకులకి ఎక్కడైతే తీసుకొచ్చారు, ఇక్కడ అధ్యాపకులకి మరి ఎక్కడికి పంపించారో తెలీదు. అధికారులు పనితీరుకు నిదర్శనం. అంటే వైకాపా హయాంలో మొత్తం యూనివర్సిటీలంతటిని ఇబ్బంది పెట్టారు. అంటే నిబంధనలకు విరుద్ధంగా వైకాపా ప్రభుత్వం పనులు చేసింది అన్నది ఈ వార్త సారాంశంగా ఇక్కడ ఉంది. ఇక కిరణ్డోల్ రైలు దంతెవాడ రైల్వే స్టేషన్ వరకే వెళ్తుంది. ప్రాణ్యం ఆసుపత్రిలో స్వదేశీ వైద్య పరికరాల వినియోగం. మెట్టెక్ జోన్తో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేస్తున్న ఏఎండిజి ప్రాణ్యం ఆసుపత్రి ప్రతినిధులు మన విశాఖపట్నంలో ఉన్న మెట్టెక్ జోన్తో ఒప్పందం చేసుకున్నారు. ప్రాణ్యం ఆసుపత్రిలో ఈ స్వదేశీ వైద్య పరికరాల వినియోగం కోసం అన్నది ఇక్కడ వాళ్ళు ఒప్పందం చేసుకున్న ఫోటో ఒకటి వేశారు. దుర్గు విశాఖల మధ్య వందే భారత్. ఇక వందే భారత్ విశాఖకి మరొక రైలు రానున్నది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి తిరిగి మరలా విశాఖకు 2 ట్రైన్లు వేశారు. అలాగే ఒరిస్సా వైపు భువనేశ్వర్ వరకు మరో ట్రైన్ వేశారు. ఇప్పుడు మరొక ట్రైన్ కూడా అటు దుర్గు నుంచి విశాఖపట్నం దుర్గు అంటే పార్వతీపురం, విజయనగరం, రాయగడ మీదుగా రాయ్పూర్కు వేసేటువంటి ట్రైన్ అన్నది వందే భారత్. ఆ ప్రాంత వాసులకు గమ్యస్థానం చేరుకోవడం, తక్కువ సమయంలో ఎక్కువ దూరం చేరుకునేందుకు వీలుగా మరో వందే భారత్ ట్రైను వస్తుంది. సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తలు. ఆస్ట్రేలియా కాన్సులేట్ మానసిక ఆసుపత్రి సందర్శన ఒక వార్త ఫోటో పెట్టారు. ఘనంగా రాధాకృష్ణ వేడుకలు అన్నది. అశ్వవాహన గణపతిగా సంపత్ వినాయక్లో రోజుకొక అవతారం ఉంటుంది. నిన్న మాత్రం శ్రీ అశ్వవాహన గణపతిగా అవతారం ఉంది అన్నది ఇక్కడ వేశారు. 14న జాతీయ లోక్ అదాలత్ జిల్లా న్యాయసేవ ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో అన్ని న్యాయస్థానాల్లో ఈ నెల 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ తెలిపారు. అంటే ఈ జాతీయ లోక్ అదాలత్ అంటే కేసుల పరిష్కారం కోసం ఇరువైపులో పిలిచేసి ఓ రాజీ కుదిర్చేసి ఇక్కడ కేసుల సంఖ్య తగ్గించేందుకు లోక్ అదాలత్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. విఎంఆర్డిఏ పరిధిలో అనధికార లేఅవుట్లు 184 విశాఖలో ఆ 3 మండలాల్లోనే ఉన్నాయి. ప్లానింగ్ విభాగం నిర్వాకంతో వెలుగుసిన అక్రమ లేఅవుట్లు. ఇప్పటికే చాలా లేఅవుట్లు నగరానికి పైగా విక్రయాలు. అంతా ప్రణాళిక ప్రకారమే. అక్రమ లేఅవుట్లపై విఎంఆర్డిఏ కమిషనర్ విశ్వనాథన్ దృష్టి. వెంటనే జాబితా ప్రకటించాలని ఆదేశము. విశాఖలో అనుమతులు లేకుండా 20 లేఅవుట్లు. వాటన్నిటిలోనూ రిజిస్ట్రేషన్ నిలిపివేత. 15 ఎకరాలకు పైగా వేసిన అనధికార లేఅవుట్లు ఎక్కడెక్కడ వేశారు అన్నది మనం ప్రజలు తెలుసుకోవాలి. కశింకోట, సబ్బవరం, వేపాడ, విజయనగరం, భోగాపురం, కొత్తవలస, బొండపల్లి, గంట్యాడ, పాయకరావుపేట, కొత్తవలస, సబ్బవరం, వేపాడ, జామి, పరవాడ, విజయనగరం జిల్లాల్లో ఎక్కడెక్కడ. కశింకోట అంటే బయ్యవరంలో విస్తీర్ణం ఎంత ఉంది, సబ్బవరంలో ఎంత,
అలా మొత్తం మీద భారీగా ఉమ్మడి విశాఖ విజయనగరం జిల్లాల్లోని అనధికార లేఅవుట్లు ఉన్నాయి. ఇందులో ప్లాట్లు కొనుగోలు చేయవద్దని స్పష్టంగా విఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అనధికార లేఅవుట్లో ప్లాట్లు స్థలాలు కొనుగోలు చేయడం చట్ట విరుద్ధమని, ఈ ప్లాట్ల ప్రక్రియ విక్రయాలు నిలిపివేశారు. ఇందులో ఎటువంటి భవనాల నిర్మాణానికి అనుమతి మంజూరు చేయలేదని, వీటిలో రోడ్లు, విద్యుత్, నీరు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించారు. అనధికార లేఅవుట్లు వేసి అమ్మకాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. విఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్ విఎంఆర్డీఏ కమిషనర్గా వచ్చిన నుంచి విఎంఆర్డీఏపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడ ఏ అవకతవకలు జరుగుతున్నాయి, ఏ అనధికారం జరుగుతుంది, లేదా ఎక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, ఇవన్నిటినీ ఆయన క్రోడీకరించుకొని మొత్తం ఫైల్స్ తెప్పించుకొని అన్ని జాగ్రత్తగా పరిశీలించిన తరువాత ఒక నిర్ణయానికి వచ్చి 184 ప్లాట్లు అనధికారికంగా వెలుస్తున్నాయి, వీటిలో కొంటే మా బాధ్యత కాదు, మోసపోతారు అన్నది స్పష్టంగా విశ్వనాథన్ తెలియజేశారు. కాబట్టి ప్రజలు ఈ వార్త చూసినా, ఇప్పుడు నేను చెప్పినటువంటి విశ్లేషణ మీరు విన్నా సరే, అక్కడక్కడ డినామినేషన్ వేసి ఉన్నారు కదా, ఏ ప్రాంతాల్లో ఏ ఏ గ్రామాల్లో ఇది ఉందో ఆ ప్రాంతంలో వేసినటువంటి లేఅవుట్లో ఎట్టి పరిస్థితుల్లో కొనకండి, కొంటే మోసపోతారు. దయచేసి ఈ వార్త చూసిన ప్రతి ఒక్కరూ ఇది గమనించాల్సిందిగా కోరుతున్నాం. సర్పంచ్పై టీడీపీ నేత రాళ్ల దాడి. సర్పంచ్ అప్పలనాయుడును పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు తలకు తీవ్ర గాయాలు, బాధితుడికి అదీప్ రాజు పరామర్శ అన్నది ఇక్కడ ఒక వార్త రాశారు. మండలంలోని రాంపురం అగ్రహారం సర్పంచుల సంఘం మండల ఉపాధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ నేత పిల్లల అప్పలనాయుడుపై స్థానిక టీడీపీ నేతలు దాడి చేశారు. ఆ దాడిలో సర్పంచ్ గాయపడ్డాడు అన్నది ఇక్కడ వార్త రాశారు. రేపు జీవీఎంసీ స్థాయి సంఘం ఇందాక చదువుకున్నాం. కనక మహాలక్ష్మి హుండీ ఆదాయం 25.37 లక్షలు. కనక మహాలక్ష్మి హుండీ ఆదాయం లెక్కేస్తే అది 25.37 లక్షల ఆదాయం వచ్చింది అన్నది ఇక్కడ వార్త రాశారు. ఇక భలే మంచి బదిలీ బేరం. జడ్పీ సీఈఓ పోస్టుకు తీవ్ర పోటీ. అన్ని శాఖల్లో బదిలీలు జోరుగా పైరవేలు. నచ్చిన వారి కోసం తహసీల్దార్లు, ఎంపీడీఓలు ప్రయత్నం. సిఫార్సు లేఖ కోసం మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు. పోస్టింగ్కు 5 నుంచి 10 లక్షల దాకా డిమాండ్ అన్నది ఒక విశ్లేషణాత్మకమైనటువంటి కథనం రాశారు. బదిలీలు, ఇప్పుడు ప్రభుత్వం బదిలీలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. అధికార లెవెల్లో అధికారి, సూపరింటెండెంట్ లెవెల్లో సూపరింటెండెంట్, అలా మొత్తం మీద ఒక్కొక్క స్థాయిని బట్టి ఉంటుంది. మొత్తం మీద చూస్తే అధికారుల బదిలీల్లో ఎట్టి పరిస్థితుల్లో డబ్బులతోనే బదిలీలు జరుగుతున్నాయి. రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణ చేసి డబ్బులు చూపి, డబ్బులు ఇస్తాం, ఎలా అయినా మాకు ట్రాన్స్ఫర్ చేయండి అందులో జడ్పీ సీఈఓ పోస్టుకి తీవ్ర పోటీ ఉన్నదన్నది సారాంశంగా వీళ్ళు రాసుకొచ్చారు. ఇక రైలు ప్రయాణంలో ఫోన్లు జరభద్రం. కిటికీలు, ఫుట్పాత్ల వద్ద ఫోన్లు మాట్లాడవద్దు. ఫోన్ పోయినా మర్చిపోయినా రైల్వే పోలీసులకు తెలపండి. సూపరింటెండెంట్ అంటే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్ మోహన్ రావు సూచన. రైల్వే ప్రయాణికులు పోగొట్టుకున్న 108 ఫోన్లు రికవరీ చేశారు అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. 18 లక్షల విలువైన 108 మొబైల్ రికవరీ చేశామని చెప్పి నిన్న ఆయన ఎస్పీ చెప్పినటువంటి విషయాన్ని డిఎస్ఆర్సి ఎస్పీ మోహన్ రావు చెప్పారు. అది వీళ్ళు రాశారు. ఆశలు వదులుకున్నాం అంటే ఫోన్ పోయింది, ఆశలు వదులుకున్నారు. అయినప్పటికి కూడా 4 నెలల క్రితమే హైదరాబాద్ నుండి విశాఖ వస్తుండగా నా ఐఫోన్ పోయిందని చెప్పి ఒక ఆయన రామ్ గోపాల్ చెప్పారు. పోలీసులు ఫిర్యాదు చేస్తే మొత్తానికి ఆ పోలీసులకు ఆ ఫోన్ దొరికింది. అది వాళ్ళకి ఆయనకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆయన అసలు ఆశ వదులుకున్నాను, ఫోన్ దొరుకుతుందా లేదా, అయినప్పటికి దొరికింది అని చెప్పి గ్రేట్ అంటున్నాడు. అలాగే నమ్మలేకపోతున్నా. విజయనగరం చెందిన శ్రవంతి కూడా ఫోన్ పోగొట్టుకున్నాను, మరి ఇంకా ఫోన్ పోయిందంటే ఈ రోజుల్లో ఎక్కడ దొరకదు అనుకున్నాను, అయినప్పటికి కూడా ఫోన్ దొరికింది అన్నది ఆవిడ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక హైకోర్టు న్యాయమూర్తి రేపు వస్తున్నారు. విజయవాడ నుంచి గోదావరి ఎక్స్ప్రెస్లో ఉదయం 5:40 దింటారు. విశాఖ చేరుకుని అక్కడి నుంచి ప్రభుత్వ అతిథి గృహంకి వెళ్ళి సింహాచలం వెళతారు. హైకోర్టు న్యాయమూర్తి అన్నది ఇక్కడ రాశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నూతనంగా నియమితులైన రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు బొల్లవరపు జాన్ వెస్లీ, రాష్ట్ర మత్స్యశాఖ ఎట్టిబలిజీ జాలారి విభాగం అధ్యక్షుడు పేర్లు విజయచంద్రను, రాష్ట్ర నగరాల అధ్యక్షుడు పోతం శ్రీనివాసును, రాష్ట్ర సృష్టికరణ విభాగాల అధ్యక్షుడు మహంతిలను పార్టీ జిల్లా అధ్యక్షుడు కోల గురువులు ఎండార్లో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సన్మానించారు. ఆంధ్రప్రభ దినపత్రిక ఉమ్మడి విశాఖ జిల్లా వార్తలు మొదటి పేజీలో ఉంటాయి. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి. ఇస్కాన్లో ఆధ్యాత్మిక శోభ. ఘనంగా రాధాష్టమి వేడుకలు.
శ్రీ రాధాష్టమి ఉత్సవాలను అయితే వైభవంగా నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి తరువాత వచ్చు అష్టమి రోజున శ్రీ రాధాదేవి పుట్టినరోజు జరుపుకోవడం ఆనవాయితీ అంటూ ఇస్కాన్లో ఆధ్యాత్మిక శోభ అంటూ రాశారు. మహానటి సూర్యకాంతం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శాల్మేశ్వరరావు గారు చెప్పారనమాట. నిన్న ఒక ప్రోగ్రాం జరిగింది, సూర్యకాంతంకి నివాళులు అర్పిస్తూ వాళ్ళందరూ ఒక ఫోటో తీసుకుంటూ ఇక్కడ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తణికల్ల భరణి గారు వచ్చారు నిన్న సినిమా అయింది. అలా ఇక్కడ ఈ ఫోటోలో ఉన్నటువంటిది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శాల్మేశ్వరరావు, వీళ్ళందరూ ఉండి ఒక ఫోటో ఐటమ్ వార్త రాశారు. ఇక అప్పన్నకు 5.350 కోట్లు భూమి, ప్రయత్నంగా రెవెన్యూ నుంచి బదలాయింపు, 11.145 ఇళ్లు క్రమబద్ధీకరణ ప్రయత్నం, న్యాయస్థానం కరుణిస్తే కదలిక, 5 మండలాల్లో పర్యటించిన అధికారులు బృందం, 2004 నుంచి క్రయబద్ధీకరణ పెండింగు, పంచగ్రామాల సమస్యతో ప్రజల విలవిల అన్నది ఇక్కడ రాశారు. విశాఖపట్నంకు సంబంధించినటువంటి అధికారులు నిన్న వెళితే ఈ యూనివర్సిటీ వాళ్ళు తీసుకొని మొత్తం పరిశీలన చేశారు అన్నది రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు, పలువురు శాసనసభ్యులు పాల్గొన్నారు. ఇది ఇక్కడ వేశారు. ఈ సీజనల్ వ్యాధులపై ప్రత్యేక సర్వే, ప్రజలు ఇంకా డెంగ్యూ, మలేరియా పట్ల అప్రమత్తంగా ఉండాలి, డ్రైడే పరిసరాల శుభ్రతపై విస్తృత అవగాహన కల్పించాలి. ఆంధ్రప్రభతో జగదీశ్వరరావు డిఎంఎన్హెచ్ఓ ఒక ఇంటర్వ్యూ ఇచ్చినట్టు వీళ్ళు రాసుకొచ్చారు. ఇది ఈరోజు వారాహి వార్తల విశ్లేషణ కార్యక్రమం. రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ శివప్రసాద్.